ఆధునిక జీవన విధానం, కదల్లేని ఉద్యోగాలు, ఫాస్ట్ ఫుడ్, మానసిక ఒత్తిళ్లు మధుమేహాన్ని పెంచడానికి కారణమవుతున్నాయని అంటున్నారు వైద్యులు. కార్పొరేట్ ఉద్యోగంలో శరీరానికి ఎక్కువగా పనులు చెప్పకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, వర్క్ ఫ్రం హోమ్ ఉంటే సోఫా నుంచి కిందకు దిగడం లేదు. తరచూ ఏదో ఒకటి తినడం వల్ల మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఆల్కహాల్, పొగ తాగడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి పెరుగుతోంది. ఐటీ ఉద్యోగుల్లో మధుమేహం ఎక్కువగా కనిపిస్తుండగా సాధారణ ఉద్యోగుల్లో 30 ఏళ్ల లోపే మధుమేహం బారిన పడుతున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కొక్క వైద్యుడి ఓపీలో 40% మంది మధుమేహ బాధితులుంటున్నారని వైద్యులు వివరిస్తున్నారు. ఇందులో 20 నుంచి 30% మంది ఐటీ ఉద్యోగులే ఉంటున్నారని చెబుతున్నారు. 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల వారిలో 20%, 20 నుంచి 30 వయసున్న వారిలో 30%, 30 నుంచి 40 వయసున్న వారిలో 40%, 40 కంటే ఎక్కువ వయసున్న వారిలో 50% కంటే మించి మధుమేహంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. గతంలో ఓ ఫార్మా కంపెనీ నిర్వహించిన సర్వేలో కూడా యువతలో ఎక్కువగా మధుమేహం ఉన్నట్లు తేలింది. 1900 మందిని సర్వే చేయగా యువత 25% మించి మధుమేహంతో బాధపడుతున్నట్లు, 43% మంది ఈ వ్యాధిగ్రస్తులు, కిడ్నీ బాధితులు ఉన్నట్లు తెలిసింది. కార్పొరేట్ ఉద్యోగం చేసే వారికి డయాబెటీస్ శాపంగా మారిందని అంటున్నారు వైద్యులు. కంప్యూటర్, ఇంటర్నెట్తో ఎక్కువసేపు పనిచేసేవారు, డెస్క్ వర్క్, ఏసీలో అధిక సమయం గడిపేవారికి మధుమేహం పొంచి ఉందని అంటున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులను పరీక్షించగా సగానికంటే ఎక్కువ మందికి మధుమేహం ఉన్నట్లు తేలిందన్నారు. కదలిక లేని శరీరంలో ఇన్సులిన్స్ రెసిస్టెన్సీ పెరుగుతుందని, తద్వారా మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అలసట, విపరీతంగా దాహం వేయడం, ఆకలి ఎక్కువగా ఉంటే అప్రమత్తంగా ఉండాలి. తరచూ మూత్రం రావడం, ఏకాగ్రత లోపించడం, ఎక్కువగా నీరు తాగడం, దెబ్బలు తగిలిన చోట గాయం మానకపోవడం, చిరాకు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు నిద్రలో మూత్ర విసర్జన, బరువు కోల్పోవడం, నీరసంగా ఉండడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. మధుమేహం ఉంటే కిడ్నీ, కళ్ళు, గుండె, రక్తనాళాలు, కాళ్ళు, చేతులు ఎక్కువగా దెబ్బతింటాయంటున్నారు. మధుమేహం ఉన్నవారిలో చిగుళ్ల వ్యాధులు వస్తాయని, దవడ ఎముకకి ఇన్ఫెక్షన్ సోకుతుందని, నోట్లో బ్యాక్టీరియా ఎక్కువవుతుందని అన్నారు. చాక్లెట్లు, క్రీమ్ బిస్కెట్లు, ప్రాసెస్ ఫుడ్లో అల్ట్రా ప్రాసెస్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల 50లో రావాల్సిన మధుమేహం 20 ఏళ్ల వయసులోనే వస్తోంది. చాలా మంది డబుల్ ప్రాసెస్ బియ్యం తింటున్నారు. అందులో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి అన్నం తినడం వల్ల త్వరగా మధుమేహం బారిన పడుతున్నారు. ప్రస్తుతం దంపుడు బియ్యం తినడం లేదు. ప్రాసెస్ బియ్యానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అలవాటు కోసం మొదట సింగిల్ ప్రాసెస్ బియ్యం, 2 నెలల తర్వాత పాలిష్ బియ్యం తినాలి. ఆ తర్వాత బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోవాలి. జీవనశైలి మార్పు అనేది శాశ్వతంగా ఉండాలి. తప్పనిసరిగా 15 నిమిషాలు వ్యాయామం చేయాలి. చెమట పడితేనే మంచిది. చపాతీకి బదులు జొన్న రొట్టె తినాలి. ఇడ్లీ, రాగి, జొన్న పిండి కలిపి చేసుకోవాలి. పెసరట్టు తినాలి. తెల్ల ఉప్మా తినద్దు. పొట్టుతో ఉన్న పప్పులు తినాలి. బ్రౌన్ బ్రెడ్ మంచిది కాదు.